ఈ స్వతంత్రం అనేది వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామికి స్వతంత్రం పోయింది. దొంగలు ఎవరయ్యా అంటే దేవుడి పేరుతో వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఈ అధికారులు, రాజకీయ నాయకులు, ఎవరెవరైతే దేవుడితో ఆటలాడుతున్నారో వాళ్ళందరికీ నేను ఒక భక్తుడిగా హెచ్చరిక చేయదలుచుకున్నాను. వీళ్ళందరూ అష్ట కష్టాలు పడి వెళ్తారు. ఎట్లా టార్చర్ చేయాలో అట్లా చేస్తారు ఆ దేవస్థానం వాళ్ళు. శ్రీవాణి ట్రస్ట్ అనేదానికి ఎవడన్నా మీరు గనక పోయి పొద్దున్నే పోయి 10,000 కట్టాడంటే వాడికి బ్రేక్ దర్శనకి ఇచ్చేస్తాడు. అంటే అమ్ముకుంటున్నారు. ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కాదు, ఇవన్నీ ఒక 40, 50, 70 ఏళ్ళుగా జరుగుతూనే ఉన్నాయండి. తిరుమల గుడి మీద అత్యాచారాలు జరిగినట్టు, అఘాయిత్యాలు జరిగినట్టు ఇవన్నీ జరిగినాయి ఒకప్పుడు అని టీటీడీ వాళ్ళు డబ్బులు పెట్టి అచ్చేసిన పుస్తకాల్లో వాళ్ళ పండితులు చెప్పిన బుద్ధి తక్కువతనం కాదు. ఔరంగజేబు హయాంలో కూడా తిరుపతి జోలికి రావడానికి ఎవరికి దమ్ము లేదు. అక్రమాలు చేసేవాళ్ళు, వెంకటేశ్వర స్వామితో ఆటలాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బతుకులు ఏమవుతున్నాయో ఒక్కసారి చూడండి. దేవుడు సొమ్ము తిన్నవాడెవడు సుఖంగా ఉండలేడు.